వార్ 2 సినిమా దెబ్బకు నాగవంశీ దివాలా తీశాడు. ఇల్లు అమ్ముకొని దుబాయ్‌కి చెక్కేసాడు అనే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్ న్యూస్ నడుస్తుంది. సో, మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనుకోవచ్చు? సో, ఖచ్చితంగా సినిమా రంగం అనేది ఒకళ్ళని ఆకాశానికి తీసుకెళ్తే ఒకళ్ళని భూమిలోకి పాతేస్తుందనమాట. అవును. సో, సినిమాలు నిర్మాతలు మెయిన్‌గా వాళ్ళు ఒక రూపాయి పెడుతున్నారంటే అయితే జాక్‌పాట్ లేకపోతే ఇంకా హామ్‌ఫర్ట్ అన్నట్టనమాట. సో, మరి అట్లాగా ఇప్పుడున్న ప్రముఖ నిర్మాతల్లో నాగవంశీ గారు ఒకళ్ళనమాట. ఆయన సినిమా వస్తుందంటే మినిమం అంచనా క్రియేట్ చేస్తారు సినిమా పైన. అంటే సినిమా రిలీజ్‌కి ముందు భారీ హైప్‌ని తీసుకొస్తారు అభిమానుల్లో గానీ, ఈ సినిమా బాగుంటుందని ఒక మాటలతోనే నమ్మకం తీసుకొచ్చే ఒక వ్యక్తి. సో, ఇందులో అది ఉంది, ఇది ఉందని చెప్పి తన సినిమాని ప్రమోట్ చేయగలిగే ఒక వ్యక్తి. సో, మంచి స్ట్రాటజీ ఉంది. అంటే ఇప్పుడున్న చాలామంది నిర్మాతలు అంత ప్రమోట్ చేసి కసిగా చేయరు. సో, తన సినిమాని మాత్రం ఆయన కసిగా ప్రమోట్ చేసుకొని అందులో హీరోయిన్లు ఇన్వాల్వ్ అయినా అవ్వకపోయినా ఆయన మాత్రం ఎక్కడ ఇంటర్వ్యూలు ఇచ్చినా ప్రతిదీ కూడా హైలైట్ అయ్యే పాయింట్స్ చెప్తూ సినిమాని ఎలా కూడా తన భుజాల మీద వేసుకుంటారనమాట. సో, అలాంటి ఒక నిర్మాత మరి వరుస సక్సెస్లు ఉన్నాయి చూసుకుంటే. ఒక సార్ కానీ, మొన్న వచ్చిన లక్కీ భాస్కర్ కానీ, డాకు మహారాజ్ కానీ, సో ఏది పట్టినా కూడా బంగారం అయిందిరా అనే పరిస్థితిలో ఉన్నాయి. అయితే ఒక్కసారిగా మరి ఏమైందో ఏమో కానీ 2025 మరి ఆయన కలిసి రాలేదనుకుంటా. సో, అంతకుముందు వరుస హిట్ల పరంపరలో ఉన్న ఆయన మ్యాడ్ 1, మ్యాడ్ 2 ఇట్లా ఏది చూసినా అన్ని హిట్లు అనుకున్నట్టు ఉన్నాయి. 90% సక్సెస్ రేషియో ఉంది. అందరూ కూడా కుళ్ళుకున్నారు ఇతర నిర్మాతలు. ఇతనికి ఎలా ఇంత సక్సెస్ వస్తుంది, చాలా చిన్న సినిమాలు తీసి కూడా హిట్ కొడుతున్నాడు, పెద్దవి తీసినా హిట్ అవుతున్నాయి అనే ఒక భావనలోకి వచ్చేసారు. అందరూ ఇంకా యాంటీ అయిపోయినట్టు పరిస్థితి అయిపోయింది. సో, ఇతనేంటి మొత్తం ఇతనే రూలింగ్లో ఉన్నాడు అనే ఒక పరిస్థితి. సో, మరి 2025 ఆయన గడ్డు కాలం అని చెప్పొచ్చు. మొన్న వచ్చిన కింగ్డమ్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. సో, మరి అది కూడా ఒక 20% 30% లాసెస్ అయింది. సో, ఇంకా వార్ 2 అయితే ఆయన అభిమానం కొద్దీ ఎన్టీఆర్ గారి పైన అభిమానంతో దేవరా సినిమాని తీసుకున్నారు. ఆ తర్వాత వార్ 2 తీసుకున్నారు. వార్ 2 ఎక్స్ట్రాస్ నిర్మాతలు రిలీజ్ చేస్తామన్నా వద్దు, మేము రిలీజ్ చేస్తామని దాదాపుగా 80 కోట్ల పైన ఖర్చు పెట్టి సినిమాని తీసుకున్నారనమాట. మరి ఓవరాల్గా ఈ సినిమా క్లోజింగ్ టైంకి 50 కోట్ల నష్టం వచ్చేట్టు కనపడుతుంది ఏపీ తెలంగాణలో. సో, ఎందుకంటే మొదటి రోజు దీనికి ఫ్లాప్ టాక్ రావడం, రెండో రోజు నుంచి అసలు జనాలు లేకపోవడం అలాంటి పరిస్థితి అయితే వచ్చింది. సో, కానీ ఏంటంటే ఇంకా ఏదో స్టార్ పవర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అది వర్కౌట్ అవుతుందేమో అనుకున్నారు. కానీ సో, ఇక్కడ ఇద్దరు స్టార్లు ఉన్నా కూడా జనం చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ వార్ 2 అనేది వార్ 1 మన వాళ్ళు ఎవరికి తెలియదు. సో, ఏపీటీఎస్లో అది చూస్తారు అనుకోవడం చాలా అదొక మంచి థాట్ అయితే కాదు. మరి అంత పెట్టి ఎందుకు తీసుకున్నారు? డబ్బింగ్ సినిమాలు అంత ఆడతాయా? సో, ఎన్టీఆర్ గారి పవర్ పైన ఒక 50 కోట్లు వస్తాయి, అది విషయం కాదు. కానీ ఏంటంటే అది ఇంకా తక్కువలో చేయాల్సింది బిజినెస్. కానీ 80 కోట్లు అంటే ఒక డబ్బింగ్ సినిమాకి, హిందీ నుంచి రిలీజ్ అయిన సినిమాకి చాలా ఎక్కువనే చెప్పాలి. అంటే అఫీషియల్‌గా 105 కోట్లని కూడా అంటున్నారు. అదే 105 ఎంతన్నా ఇప్పుడు ఆయన కొనుక్కున్నది ఆ రేటుకి 82 కోట్లకి, ఆయన అమ్ముకున్నది 105 కోట్లు అయి ఉండొచ్చు. సో, ఇక్కడ మన డిస్ట్రిబ్యూటర్ల కంటే ఒక థర్డ్ పార్టీలకు ఇచ్చేస్తూ ఉంటాడు కదా. సో, ఖచ్చితంగా అట్లా ఆయన రిలీజ్ కొంత ఉంటుంది, బయట వాళ్ళకి ఇచ్చేది కొంత ఉంటుంది. సో, అట్లా ఆయన ప్లాన్ ఏదో ఆయన చేసుకున్నాడు. ఆయన పెట్టుబడి అయితే ఆయనకు వచ్చింది. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్ల ప్రెజర్ ఎక్కువైపోయింది అనమాట. కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు ఏ జిల్లా నుంచి ఆ జిల్లాకి ఫోన్లు చేసి మాకు లాస్ వచ్చింది, ఏంటి పరిస్థితి, మిమ్మల్ని నమ్మి కొన్నాము, ఏ సినిమాకైనా అంతే ఉంటుంది. సో, ఇక్కడ ఏంటంటే మరి అదే జాక్పాట్ అనేది కొట్టలేకపోయారు. సో, మరి ఎన్టీఆర్ గారితో ప్రతిసారి కొట్టేయచ్చని ఒక అభిమానంతో, ఆ గుడ్డి నమ్మకంతో కొన్నాడు నాగవంశీ గారు. సో, మరి ఆయన తర్వాత సినిమా రెండో రోజు మూడో రోజు నుంచి ఆయన కనపడలా. సోషల్ మీడియాలో కూడా ఎక్కడ పోస్టులు లేవు, బయట మీడియాలో ఇంటర్వ్యూలు లేవు. సో, విషయం ఏంట్రా అంటే ఆయన ఊరు వదిలేసాడు, దుబాయ్ వెళ్ళిపోయారు. ఇక్కడ ఏదో విల్లా ఉంటే కొంచెం నష్టాలు పుట్టడానికి అది కూడా అమ్మేసేసి అక్కడ నుంచి పేమెంట్స్ చేస్తారని కూడా మాట్లాడుతున్నారు. సో, మరి ఆయన ఇక్కడ ఉన్నారా, దుబాయ్ వెళ్ళిపోయారు అనేది మన మీడియా వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదనమాట. సో, మరి ఆ మీడియా వాళ్ళు చెప్తే తప్ప ఏదైనా ఆయన ఎక్కడున్నాడు అనేది, లేదా ఆయన ఒక వీడియోనో ఒక పోస్టో సోషల్ మీడియా పోస్టో పెడితే ఆయన ఎక్కడున్నారనో క్లారిటీ వస్తుంది. సో, మరి అంతవరకు కూడా మరి ఆయన దివాళా తీశారనే కూడా అందరూ మాట్లాడుకుంటారు. ఆయన బయటకు వచ్చి స్పష్టత ఇచ్చే వరకు, ఒక ప్రెస్ మీట్ పెట్టో ఏదంటో ఈ సినిమా లాభమా నష్టమా అని చెప్పే వరకు కూడా ఆయన వదలరు. ఎందుకంటే గత సినిమా కూడా ఆయన కింగ్డమ్ని చాలా రోజులు వెంటాడింది, సినిమా అది ఇది అటు ఇటు అయిందని చెప్పి. సో, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమా ఇట్లా అయింది అంటే ఖచ్చితంగా లాసుల్లో ఉన్నాడంటే అందరు చూపు ఆయన పైన ఉంటుంది. సక్సెస్లో ఉన్నప్పుడు ఎంత బాగా చూస్తారో లాస్లో ఉన్నప్పుడు కూడా అంతే బాగా చూస్తారనమాట. సో, మరి ఇప్పుడు ఆయన వచ్చి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అంతా క్లియర్ అవుతుంది. లేదంటే ఆయన మౌనంగా ఉన్నాడు అంటే దుబాయ్ వెళ్ళిపోయాడు ఈ మాటలన్నింటి రూమర్స్కి నిజంగానే ఆయన ఒప్పుకున్నట్టు అవుతుంది అనమాట.